నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ జిల్లా రెడ్డిపల్లిలోని జరిగిన కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొన్న చిన్న శ్రీను పేద విద్యార్థులకు వైద్య విద్యను కూటమి దూరం చేస్తుందని మండిపాడు. మత సామరస్యానికి చిహ్నంగా ఇచ్చాపురంలో ఘనంగా పేర్లకొండ ఉత్సవాలు. రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన భక్తజనం. ఉత్సాహభరితంగా ప్రారంభమైన ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా మహాసభలు. నూతన విద్యా విధానాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చిన నాయకులు. ఆంధ్రాను సింగపూర్ చేస్తానన్న చంద్రబాబు పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసి మరో శ్రీలంక పరిస్థితి తెస్తున్నారని చిన్న శ్రీను ఎద్దేవా చేశారు. విశాఖ జిల్లా పద్మనాభం మండలం రెడ్డిపల్లి గ్రామంలో జరిగిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మెడికల్ కళాశాల వలన పేద మధ్యతరగతి వర్గాల పిల్లలకు వైద్యం విద్య అందుబాటులోకి వచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ ఆలోచనతో వారు వైద్య విద్యకు దూరం అవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయటం దుర్మార్గమన్నారు. గ్రామాల్లో అవగాహన కల్పించడం కోసమే ఈ కోటి సంతకాల సేకరణ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎంతో కష్టపడి ఉడుకు కంప్లీట్ చేసి కొన్ని కాలేజీలు ఓపెనింగ్ కూడా అయినాయి. కూడా వీలుగా ఉండేటట్టు మీ అందరికీ తెలుసు. గత సుమారుగా 45 రోజుల నుంచి ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉందో ప్రభుత్వ మెడికల్ కళాశాల జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో 17 మెడికల్ కళాశాలని ప్రభుత్వ మెడికల్ కళాశాలలు కట్టాలి. ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రం ఉన్నవి స్వతంత్రం వచ్చిన తర్వాత 11 మెడికల్ కళాశాలలు ఉంటే ఒకేసారి 17 మెడికల్ కళాశాలలు కట్టి ఆ మెడికల్ కళాశాలలో మెడికల్ విద్యతో పాటు ఉచిత వైద్యం కూడా కార్పొరేట్ వైద్యాన్ని అందించే దిశగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే గత ప్రభుత్వం మరి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసే దిశగా ముందుకు పోతా ఉంది. ఈ ప్రభుత్వం ఎంతసేపు కూడా ఎలాంటి కార్యక్రమమైనా పేదల కోసం ప్రజా వైద్యం అంటే ప్రజలు. ఈ రోజు యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు మరి రాజ్యాంగ దినోత్సవం రోజు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. రాజ్యాంగంలో ఆ రోజు ఆనాడు ఏం చెప్పారంటే ఏ ప్రభుత్వాలు ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ఉంటాయో ఆ ప్రభుత్వాలు విద్య కానీ వైద్యం కానీ ఆ ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఉచితంగా అందించాలి. అప్పుడే రాజ్యాంగ స్ఫూర్తి ఉంటుందని చెప్పి ఆనాడు పెద్దలు చెప్పారు. మన గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ కార్యక్రమాలు చేశారు. రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతి పేదవాడు కానీ ఉన్నవాడు కానీ ఆలోచన లేకుండా ఈ రాష్ట్రంలో ఉంటే ప్రతి పౌరుడు కూడా ఉచితంగా విద్య అందాలి, ఉచితంగా వైద్యం అందాలని చెప్పి ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వాలు వచ్చి ప్రభుత్వాలు కేవలం వాటిని ప్రైవేట్ పరం చేసే విధంగా కేవలం మీకు ఎవరైతే ఎన్నికల్లో మీకు ఎవరైతే ధన సహాయం చేశారో వారికి వచ్చి ఈ కళాశాలను అప్పచెప్పే విధంగా ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఈ పక్క ఇప్పుడు సుమారుగా 45 రోజుల నుంచి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉద్యమంలో తీసుకెళ్తుంటే అన్ని వర్గాలు కలిసి వస్తున్నాయి. ఇందులో ఉద్యోగ సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ ఒక అనేక రాజకీయ పార్టీలు కూడా కలిసి వచ్చి ఈ ప్రభుత్వం తీసుకున్నాను నేను తప్పని చెప్తా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం నుండి వైఖరితో నిన్న ఎప్పుడైతే చూసాను చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు లేదు ఇది ప్రైవేట్ మెడికల్ కళాశాల అయినా ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని చెప్తున్నారు. మీరు పెట్టే పీపీపీ మోడ్లోనే ప్రైవేట్ ఉంటే ప్రభుత్వ ఆధీనం ఎందుకు ఉంటుంది? ఇంకా ప్రజలు మభ్య పెట్టే దిశగా మీరు పోతున్నారు. ఎందుకు మీరు ప్రభుత్వం ఆ కార్యక్రమాలు చేయలేరు? మీ అందరికీ తెలుసు. ఇవాళ కూడా మీకు ఎవరికైనా ఇబ్బంది వస్తే రెడ్డిపల్లి గ్రామంలో పక్కన శివార్లో విజయనగరం ప్రభుత్వ కళాశాల వైద్య కళాశాలకు వెళ్తారు, ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తారు. లేదు ఇంకా పెద్ద ఇబ్బంది వచ్చినా ఇమ్మీడియట్ గా హాస్పిటల్కి వెళ్తాడు. ఇక్కడ కూడా నయం కాకపోతే కేజీహెచ్కి వెళ్తారు. కానీ ఇవాళ ఆ కార్యక్రమాలు కాకుండా మీరు ప్రజా వైద్యం మీకు తెలిసి ఎన్ఆర్ హాస్పిటల్ ఉంటే కడపల్స్ ఎన్ఆర్ హాస్పిటల్కి వెళ్తే మీకేమైనా ఉచితంగా వైద్యం చేస్తారో చూడండి, వెళ్ళండి, ఎవరైనా అడగండి. ఏదైనా ఆపరేషన్ కావాలనుకుంటే మీరు డబ్బు కట్టండి, లేదా మీరు కేజీహెచ్కి వెళ్ళిపోండి అని చెప్తారు. లేదు మెడికల్ సీట్ కావాలంటే అదే ప్రభుత్వ మెడికల్ కళాశాల అయితే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల సీట్ వస్తుంది. కేటగిరీ ఏ కానీ కేటగిరీ బి కానీ. కానీ అదే మనం ఎన్ఆర్ఐకో లేకపోతే ఇక్కడ స్థానిక ఎంపీ గారు పార్లమెంట్ సభ్యులైనటువంటి వాళ్ళ కాలేజీకో మన గీతం కాలేజీకి వెళ్తే కోట్లాది రూపాయలు అడుగుతారు. ధనవంతులు మాత్రం చదువుకోవాలి. అనేక సందర్భాలు వారు చెప్తారు మేము వచ్చి ధనవంతులకే మేము చదువుకున్నాం, మా ఇన్స్టిట్యూట్స్ అన్ని ఉంటాయి, మా విద్యా సంస్థలో ధనవంతులు చదువుకుంటారు, పేదవారు కావాలంటే ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళిపోతారని చెప్తారు వాళ్ళు.
ఆ మాటల్లో ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు అని చెప్పడానికి ఇవాళ ప్రజలందరినీ సమూహంగా అందరినీ కలుపుకొని స్వచ్ఛందంగా వచ్చి ఈ నిర్ణయం తప్పు అని చెప్పి ఇవాళ 1 సంతకాలతో రేపు గవర్నర్ గారి దగ్గర తీసుకెళ్ళడానికి కార్యాచరణ చేపట్టడం. ఎట్టి పరిస్థితి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా మరి ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు ఈ ప్రజా పోరాటం ఆగదని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ 1 సంతకాల కార్యక్రమం పెద్ద ఎత్తున రెడ్డిపల్లి గ్రామంలో రాబోయే 2-3 రోజుల్లో కూడా పెద్ద ఎత్తున గ్రామంలో పూర్తి చేసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాకు తూచా తప్పకుండా మాకు ఆదేశాలు జారీ చేశారో ఆదేశాలన్నీ కూడా ప్రజలకు అందరినీ కూడా స్వాధీనం చేసుకొని ముఖ్యంగా 14 మండలంలో ముఖ్యంగా రెడ్డిపల్లి గ్రామంలో పెద్ద గ్రామం రెడ్డిపల్లి గ్రామం రాజకీయంగా చైతన్యవంతమైన గ్రామం. ఈ గ్రామంలో అన్ని రకాల వాళ్ళు చదువుకున్న వాళ్ళు కానీ ఉద్యోగస్తులు కానీ అత్యధిక శాతం ఉన్నవారు వారందరికీ కూడా అవగాహన ఉంది. ఈ ప్రజా వైద్యం అంటే ఎలాంటి పరిస్థితిలో ఒక పేదవాడికి వైద్యం కావాలంటే ఏ రకంగా ఉండాలి, ఒక మెడికల్ కళాశాలలో ఏ రకంగా మంచి జరుగుతుంది, ప్రభుత్వ మెడికల్ కళాశాల అనేది ఈ గ్రామంలో పూర్తిగా అవగాహన ఉంది. ఇలాంటి రెడ్డిపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున మీరందరూ మద్దతు ఇవ్వాలని, పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాలని. ఎందుకంటే ఇది అందరూ పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటే ఇవాళ ఈ కార్యక్రమాన్ని గమనిస్తామని చెప్పి మరొకసారి మేము అందరికీ తెలియజేస్తూ అందులో భాగస్వామ్యం ప్రజలందరికీ కూడా పెద్ద ఎత్తున మేము కృతజ్ఞతలు తెలియజేసి సెలవు తీసుకుంటా ఉన్నాం. 4 లేబర్ కోడ్లతో కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షుడు సిహెచ్ రామూర్తి నాయుడు అన్నారు. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రభుత్వ నిర్ణయాలకు పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలిపారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కోల్పోతామని, ఈ కోడ్లు కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్నాయని, కార్మికుల సంక్షేమానికి వ్యతిరేకమని చెప్పారు. కార్మికులకు రక్షణ కల్పించిన 29 చట్టాలను రద్దు చేయడం కార్మికుల పాలిట సంకెళ్లుగా మారే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం వెంకటాపురం గ్రామంలో నూతనంగా నిర్మితమైన శ్రీ బంగారమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త చిన్న శ్రీను పాల్గొన్నారు. ఈ మేరకు అక్కడకు చేరుకున్న ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ దేవతల ప్రతిష్ట వలన ప్రజలకు ఆధ్యాత్మిక చైతన్యం కలిగి ధర్మ మార్గంలో నడుస్తారని తెలిపారు. అమ్మవారి దయతో ప్రజలంతా పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. బొబ్బిలి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి సుందర నగరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే బేబీ నాయన అన్నారు. గురువారం రాణి మల్లమ్మదేవి పార్కు వద్ద ఏర్పాటు చేసిన ఐ లవ్ బొబ్బిలి థీమ్ను, రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్పై ఏర్పాటు చేసిన ఎల్ఈడి లైట్లను బుడా చైర్మన్ తెంటు రాజాతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణం సౌందర్యవంతంగా మార్పు చెందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. పార్కులు, చెరువుల అభివృద్ధి, రహదారుల సుందరీకరణ, స్వచ్ఛతా కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. ప్రజలకు మరింత సౌకర్యాలు కల్పించే దిశగా మున్సిపాలిటీని ఆధునీకరిస్తామని పేర్కొన్నారు. రాత్రి వేళల్లో పట్టణం మరింత ఆకర్షణీయంగా కనిపించేలా ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇవి బొబ్బిలి నగరానికి మరింత ప్రత్యేక గుర్తింపునిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శరత్ బాబు, కమిషనర్ రామలక్ష్మి, టీడీపీ నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. మల్లమ్మదేవి పార్క్ వద్ద ఐ లవ్ బొబ్బిలి క్యాప్షన్ తో లైటింగ్, అదే విధంగా మన బొబ్బిలి ఫ్లైఓవర్ మీద ఏవైతే లైటింగ్ కి డెకరేషన్ చేశారో రెండు కూడా ఇవాళ మల్లమ్మదేవి పార్క్ దగ్గర 7 లక్షల రూపాయలతో, అదే ఇక్కడ 5 లక్షల రూపాయలతో మున్సిపల్ ఫండ్స్తోనే మన చైర్పర్సన్ రాంబారికి శరత్, అదేవిధంగా కమిషనర్ గారు పర్యవేక్షణలో ఇవాళ
పెద్దలు కూడా చైర్మన్ గారు టెంపుల్ కృష్ణారెడ్డి గారి సమక్షంలో, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్ సమక్షంలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించడం జరిగింది. తప్పకుండా అందంగా తీర్చిదిద్దినటువంటి ఈ కార్యక్రమానికి నా చేతుల మీదుగా జరగడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని, రానున్న రోజుల్లో మరెన్నో కార్యక్రమాలు చేపట్టి బొబ్బిల్ని మరింత సుందరంగా ఉన్నటువంటి పార్క్స్ అవనివ్వండి, లేకపోతే వాటర్ బాడీస్ అవనివ్వండి, అవన్నిటినీ కూడా సుందరంగా తీర్చిదిద్ది తప్పకుండా ప్రజలకి ఆహ్లాదం, ఒక మంచి వాతావరణం, ఒక మంచి సహృదయమైన వాతావరణం కల్పిస్తామని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. విజయనగరంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిఎస్ఆర్ పథకంలో భాగంగా విద్యార్థినులకు సైకిళ్లను అందజేసే కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నగరంలోని ప్రభుత్వ మహారాజా సంస్కృత పాఠశాలలో చదువుతూ సుదూర ప్రాంతాల నుండి పాఠశాలకు వచ్చే 16 మంది విద్యార్థులను గుర్తించి ఎస్బీఐ వారి సౌజన్యంతో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ గురువారం సైకిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పాఠశాల విద్యను అభ్యసించే సమయంలో విద్యార్థినులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి విషయాలపై అవగాహన ఉండాలన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలలకు శక్తి టీమ్స్ను పంపి విద్యార్థినులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పట్ల అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇటీవల కాలంలో మానవ మృగాలు ముక్కుపచ్చలారని మైనరు బాలికలను లైంగికంగా వేధిస్తున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయని తెలిపారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఏదైనా సంఘటన జరిగితే ఎవరికి ఫిర్యాదు చేయాలన్న అంశాల పట్ల విద్యార్థులను చైతన్యపరుస్తున్నామని తెలిపారు. విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకొని తాము ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థానాలకు ఎదిగి మంచి విజయాలను సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ రీజనల్ మేనేజర్ ఎం సురేష్ బాబు, ఇతర అధికారులు, పోలీస్ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆడపిల్లలతో మాట్లాడి వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటివి, వాళ్ళు రాబోయే రోజుల్లో బంగారు భవిష్యత్తు ఇవ్వగలిగినటువంటి చిన్నారులు కాబట్టి వాళ్ళతో మాట్లాడాలనేసి ఈరోజు ఎన్ని పనులున్నా, ఆరోగ్యం బాగాలేకపోయినా మీతో మాట్లాడాలని వచ్చాను నేను. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొన్ని కార్యక్రమాలు, వాళ్ళు బిజినెస్ చేస్తుంటారు. అందులో భాగంగా వాళ్ళు సంపాదించినటువంటి డబ్బులు కొంత భాగాన్ని మళ్ళా సమాజానికి ఇవ్వాలి అన్నటువంటి ఒక కాన్సెప్ట్. దీన్నే కార్పొరేట్ సెక్టార్ రెస్పాన్సిబిలిటీ, సిఎస్ఆర్ అంటారు. మనం సంపాదించిన దాంట్లో మళ్ళా తిరిగి ఈ సమాజానికి ఇవ్వడం, ముఖ్యంగా అమ్మాయిలకి ఇవ్వడం, స్త్రీలకు ఇవ్వడం, పేద ప్రజలకు ఇవ్వడం, సమాజంలో అందరూ ఈక్వల్ ఆపర్చునిటీస్తో పైకి రావాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్ని, అందులో అమ్మాయిల్ని ఎంచుకొని ఒక సైకిల్ని ఇవ్వడం మీకు ఒక మనోధైర్యాన్ని, అలాగే మీరు రావడానికి కొంతమందిని బాగా పూరున్నటువంటి వాళ్ళకి, పేద ప్రజలకి, పేద విద్యార్థులకి ఇవ్వడానికి వాళ్ళు ముందుకు రావడం ఒక హర్షణీయం. ఆ కార్యక్రమంలో ముఖ్యంగా సురేష్ బాబు గారు, అలాగే ఈ స్కూల్ మేనేజ్మెంట్ కూడా నాకు కూడా ఒక ఆపర్చునిటీ చిన్నపిల్లలతో మాట్లాడడానికి. ఈరోజు నేను చెప్పిన 3-4 విషయాలు డిఈఓ గారు కూడా చెప్పారు. కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇదంతా 4 విషయాలకి చెప్తాను మీకు నేను. ఒకటి, గుడ్ టచ్, బ్యాడ్ టచ్. అమ్మాయిలు అనేవాళ్ళు చాలా ప్రీషియస్, చాలా ప్రీషియస్. అబ్బాయిలు వేరు, అమ్మాయిలు వేరైనా కూడా తల్లిదండ్రుల దృష్టిలో అమ్మాయిలకి ఒక సున్నితత్వం ఉంటుంది, ఒక స్పెషల్ కేటగిరీగా చూడాల్సినటువంటి ఉంది. మనం వాళ్ళకి పైకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలకి, మన ఇంట్లో కూడా అమ్మ ఉంది, మన అమ్మ ఉంది, మనకి చెల్లెలు ఉంటారు, లేదంటే అక్క ఉండొచ్చు, ఇంకొకరు ఉండొచ్చు. వాళ్ళందరినీ కూడా మనం ఎప్పుడు ప్రొటెక్ట్ చేయాలి. ఇలా చేయడం వల్ల చిన్నపిల్లల పట్ల ఎటువంటి అఘాయిత్యాలు జరగకుండా, ఎటువంటి అఫెన్సులు జరగకుండా మనల్ని కాపాడుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క శక్తి టీం అనే దాన్ని మనం ఏర్పాటు చేసుకొని అన్ని స్కూల్స్ తిరుగుతూ మీకు అవగాహన, ఒక ఎడ్యుకేషన్ లాగా అనమాట. ఇలా చేస్తే ఎవరన్నా మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు ఎటువంటి ఈ నేరాలకి బారిన పడకుండా మీరు జాగ్రత్తగా ఉండాలన్నటువంటి ఒక విషయాన్ని మీకు తెలియజేయడానికి శక్తి టీంని, అలాగే శక్తి యాప్ కూడా ఒకటి ఉంది ఫోన్లో మనం వేసుకుంటే, మీకు ఎప్పుడన్నా అమ్మాయిలకి ఎప్పుడన్నా మీరు ఒంటరిగా మీరు కానీ, మీ అమ్మ కానీ, మీ అక్క కానీ, ఇంకెవరన్నా కానీ రోడ్డు మీద వెళ్తున్నా, ఎక్కడైనా వెళ్తున్నా మీకు డేంజర్ ఉన్నప్పుడు జస్ట్ ఫోన్ ఆన్ చేసి ఆ యాప్ని 2 ఫోన్ అలా ఊపినా కూడా మా కంట్రోల్ రూమ్కి
సిగ్నల్ వస్తుంది, ఆ ఫోన్ నెంబర్ వస్తుంది, ఆ ఫోన్ ఎక్కడి నుంచి ఉందనేది కూడా లొకేషన్ కూడా మాకు తెలుస్తుంది. ఇమ్మీడియట్లీ మా టీం అక్కడికి వెళ్తుంది. ఆ అమ్మాయిని కానీ ఆపదలో ఉన్నటువంటి ఆ ఉమెన్ని మేము ప్రొటెక్ట్ చేస్తాం వాళ్ళని. ఇది చేస్తున్నాం, ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. పిల్లలందరూ నేను కోరుకునేది ఒక్కటే, ఎవరి మాటలు నమ్మకండి. మనకు అమ్మ నాన్న మన ఇంట్లో వాళ్ళే మనకు టీచర్స్. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులు వ్యవసాయం చేయడం దండగా అని నాడు వ్యాఖ్యానించారని విజయనగరం జిల్లా రాజాం వైసీపీ ఇన్ఛార్జ్ తలే రాజేష్ అన్నారు. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాల వలన మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులకు గురైన రైతులను ఈ ప్రభుత్వం ఆదుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం లేదన్నారు. తక్షణమే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఒకనొక సందర్భంలో వ్యవసాయం ఎందుకు దండగా అని చెప్పి సంబోధించడం జరిగింది. అయితే ఆ మాటలు విన్న తర్వాత మేబీ ఆయన బై మిస్టేక్ అలాంటి మాటలు ఆడినారేమో అని అనుకున్నాను. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన విధానం చూస్తుంటే ఆ మాటలు నిజమేనని అర్థమవుతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 18 నెలలు కావస్తుంది. ఈ 18 నెలల్లో 16 ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. రైతులకు గాని, రైతాంగానికి గాని చాలా ఆర్థికంగా, మానసికంగా ఎంతో ఇబ్బందులు గురయ్యారు. అయితే ప్రభుత్వం వీరిని ఆదుకుంటుందేమో అని చూస్తే ప్రభుత్వం నుండి స్పందన గాని, ఆదుకునే చేయి గాని రాకపోవడం శోచనీయాంశం. ఒకప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం, మా ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు మీరు గమనిస్తే రైతు భరోసా కేంద్రాలు ఉండేవి. ఈ రైతు భరోసా కేంద్రాలలో ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉండేవారు. ఈ క్రాప్ అంటూ కొత్తగా మన రాష్ట్రానికి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. దానివల్ల ఏ పంటలు వేయాలి, ఏ పంటలకు ఎంత యూరియా ఇవ్వాలి, అలానే పంట నష్టం జరిగితే ఏం చేయాలి అనే దాని మీద స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉండేవి. రైతులకు అసలు ఇబ్బంది లేకుండా ఉండేది. ఏదైతే వ్యవసాయం దండగా అని మీరు అన్నారో అది ఈరోజు చూస్తే నిజంగా మీ యొక్క ఆలోచనల ఫలితంగానే మీరు ఆ మాటలు అనడం జరిగిందని మాకు అర్థం అవుతుంది. ఇంకా కొసమెరుపుగా చూస్తే ఈ రైతాంగం ఈ ఇబ్బందులు వీటిల్లో మీరు ఫెయిల్ అయిపోయిన సంగతి పక్కన పెడితే కొసమెరుపు ఏంటంటే రాజధానికి ఎవరైతే పొలాలు ఇచ్చే రైతులు ఉన్నారో వాళ్ళ గురించి మీరు చాలా మాటలు మాట్లాడటం, మీరు అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకుంటాము, వాళ్ళ పక్షం నిలబడతాము అని చెప్పి మీరు ఇప్పటికి సంవత్సరం 8 నెలలు అయినా సరే ఒక్కసారి కూడా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా రైతులన్నా వాళ్ళ యొక్క కష్టాలన్నా మీ యొక్క ఆలోచన, మీ యొక్క వైఖరి ఎటువంటిదో అనేది తెలియకనే ఇందులో తెలుస్తుంది. కనీసం మీరు ముఖ్యమంత్రిగా మీరు కాకపోయినా సరే మంత్రులు కూడా వెళ్లి వాళ్ళతో చర్చించలేకపోవడం అనేది చాలా బాధాకరం.
ఇప్పటికైనా సరే ఈ రాజధాని రైతులనే కాదు, మొత్తం రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ గతంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రైతు భరోసా కేంద్రాలు, ఇన్పుట్ సబ్సిడీలు, అలానే పంట బీమా, ఈ క్రాప్, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఈ రోజు మీకు కనీస మద్దతు ధర పక్కన పెడితే యూరియా కూడా దొరకని పరిస్థితులు మీకు ఎదురవుతున్నాయి అని ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయాలి. ఇప్పటికైనా సరే ప్రభుత్వం రైతుల కోసం ఏవేవైతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో వాటన్నింటినీ కూడా మీరు అమలు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లాలోని ఐటీడీఏ ఆధ్వర్యంలో పునరుద్ధరించబడిన తోటపల్లి పార్కు గురువారం ఘనంగా ప్రారంభమైంది. స్థానిక ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించే లక్ష్యంతో ఈ పార్కును కొత్తదనం ఉట్టిపడేలా అన్ని హంగులతో దీన్ని పునరుద్ధరించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డితో కలిసి పార్కును లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్కులో అనేక కొత్త సౌకర్యాలు, హంగులు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. సందర్శకులు తోటపల్లి బ్యారేజీ అందాలను వీక్షించడానికి, సెల్ఫీలు తీసుకోవడానికి వీలుగా ప్రత్యేకమైన వ్యూ పాయింట్స్, సెల్ఫీ స్పాట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా బీచ్ ఫీల్ వచ్చేలా ఏర్పాట్లు చేశారన్నారు. తోటపల్లి బ్యారేజ్ అందాలను తిలకించడానికి ఈ పార్కు ఒక చక్కటి గమ్యస్థానం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పార్వతీపురం ఆధ్వర్యంలో గౌరవ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారి డైరెక్షన్స్ ప్రకారము మనము తోటపల్లిలో ఏదైతే ఐటీడీఏ పార్కు ఉందో దానిని ఆధునీకరించి, ఇంతకుముందు ఏదైతే కొంచెం ఇష్యూస్ వల్ల పక్కన పడిన బోట్ రైడింగ్ ఏదైతే ఉందో దాన్ని ఈరోజు నుంచి స్టార్ట్ చేశాము. చాలా వ్యూ పాయింట్స్ పెట్టించాము. దాంతోపాటు సెల్ఫీ దిగడం కోసం చాలా పాయింట్స్, మీరు ఫ్యామిలీతో పాటు వచ్చినప్పుడు పిక్నిక్ లాగా సేద తీరటానికి వీలుగా ప్రాపర్ కుర్చీలు అవన్నీ ఒక బీచ్ ఫీల్ వచ్చేలాగా అరేంజ్మెంట్స్ అన్ని చేశాము. దాంతోపాటు ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేశాము. సో ఏదన్నా మీరు ఫుడ్ కానివ్వండి, లేకపోతే డ్రింక్స్ కానివ్వండి, వాటర్ అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. దాంతోపాటు ఫోటోషూట్స్, ప్రీ వెడ్డింగ్ కానివ్వండి, లేకపోతే పిల్లలకు ఫోటోషూట్స్ కానివ్వండి, వాటికన్నిటికి కూడా చేసుకునేదానికి వీలుగా ఇక్కడే ఫోటోగ్రాఫర్ వాళ్ళతో పాటు ఎక్విప్మెంట్ అంతా కూడా రెడీగా పెట్టించాము. అందరికీ పార్వతీపురం పార్వతీపురం జిల్లా ప్రజలకందరికీ నా రిక్వెస్ట్, దయచేసి ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. బోట్ రైడింగ్ కానివ్వండి, ఫోటోషూట్స్ కానివ్వండి. వెదర్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్, ఈవినింగ్ టైంలో తోటపల్లి బ్యారేజ్ మొత్తం చూస్తా ఈ సౌందర్యాన్ని ఎంజాయ్ చేయండి. ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. హిందూ ముస్లిం మత సామరస్యానికి చిహ్నంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పీర్లకొండ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రతి ఏటా మార్గశిర లక్ష్మి వారాల్లో జరిగే ఈ ఉత్సవాలకు ఇచ్చాపురం చుట్టుప్రక్కల గ్రామాల నుండే కాకుండా ఒడిశా, విశాఖపట్నం, హైదరాబాద్ వంటి నగరాల నుండి కూడా భక్తిజనం పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలకు హాజరవుతారు. సుమారు 400 ఏళ్ల చరిత్ర కలిగిన పీర్లకొండ ఉత్సవాలకు అత్యంత గొప్ప చరిత్ర ఉందని ఇక్కడ ప్రజలు అంటున్నారు. పీఠాన్ని పూజించేది ముస్లింలే అయినా ఇక్కడ పూజలు చేసేది హిందువులు. మతాలకు అతీతంగా పీర్లకొండను దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. విజయనగరం జిల్లా రాజాం కేర్ ఆసుపత్రి జంక్షన్లో ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక షాప్ దగ్ధమైంది. సమీపంలో చెత్తకు నిప్పు అంటుకుని తద్వారా ఓ సెలూన్ దుకాణానికి వ్యాపించడంతో సెలూన్ షాప్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది చేరుకొని సమీప షాపులకు మంటలు వ్యాప్తి చెందకుండా అదుపు చేశారు. సుమారు 2 లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు బాధితుడు తవిటయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు.
గిరిజనుల జీవనోపాధిని మరింత మెరుగుపరచుటకు అన్ని శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర నోడల్ అధికారి డాక్టర్ సుజాత శర్మ అన్నారు. బుధవారం ఆమె పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఐటీడీఏలో పర్యటించి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులపై శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. తద్వారా వారి జీవనోపాధి మరింత మెరుగుపడుతుందన్నారు. అదేవిధంగా గిరిజనులు పండిస్తున్న అటవీ ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని, ఎఫ్పిఓ గ్రూపులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు. అటవీ ఉత్పత్తులు అధిక దిగుబడి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. అటవీ పంటల అభివృద్ధి కొరకు ఉద్యాన శాఖ, ఉపాధి హామీ శాఖ, ఇరిగేషన్ శాఖ సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ 33వ జిల్లా మహాసభలు ప్రారంభోత్సవం సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి గురజాడ కళాభారతి వరకు వేలాది మంది విద్యార్థులు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యకు పెద్దపీట వేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ఈరోజు ప్రజల సొమ్ముతో కట్టినటువంటి మెడికల్ కళాశాలలను నిర్వీర్యం చేసి ప్రైవేట్ వాళ్లకు అప్పనంగా అప్పజెప్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా విజయనగరం జిల్లాలో ఎస్ఎఫ్ఐ పోరాటాలు చేసి డిగ్రీ కళాశాలను సాధించుకుందని గుర్తు చేశారు. ఎస్ఎఫ్ఐ పోరాడి సాధించుకోవడంలో ఎంతవరకైనా తెగిస్తుందని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్లో సరైన సదుపాయాలు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రభుత్వం మాత్రం కళ్ళబొల్లు మాటలు చెబుతూ కాలాన్ని వెళ్లబుచ్చుతున్నారని మండిపడ్డారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ దాదాపుగా 6,400 కోట్లు ఉన్నాయని, తక్షణమే ప్రభుత్వం బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. 33rd district conference, and we are seeing that there has been an onslaught of attack on behalf of the national education policy that has been implemented also in Andhra Pradesh. Continuously in Andhra Pradesh, SFI has been talking about how struggles have to be led against the privatization of education. Medical colleges are continuously facing privatization. Yesterday also we visited the families of those girl students who died recently because of contamination of water in their tribal residential schools. And yet compensation has not been provided to many of these families. Continuously health issues, lack of infrastructure is being noticed in public schools, residential schools in tribal areas. We are gathered here on the occasion of the district conference that we unitedly have a struggle inside Andhra Pradesh, inside this district, to build a better infrastructure, a public infrastructure for public based education. ఈ రోజు ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా 33వ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ 33వ జిల్లా మహాసభల్లో జిల్లా అన్ని మండలాల నుంచి వచ్చిన ప్రతినిధులు, ఎస్ఎఫ్ఐ నాయకత్వం ఈ జిల్లాలో ఉన్న విద్యారంగ సమస్యల కోసం చర్చించబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ విజయనగరం పట్టణంలో మహారాజా విద్యా సంస్థలను ప్రైవేట్ పరం చేసి అమ్మేసి నాడు ఘనకీర్తి నేడు కక్కుర్తి అన్న చందంగా ఇక్కడ ఎమ్మెల్యే వ్యవహరిస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన చేయబోతా ఉన్నాం. విజయనగరంలో అన్ని రకాలుగా విద్య వెనుకబడి ఉంది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు సొంత భవనాలు లేవు, జూనియర్ డిగ్రీ కాలేజీలకి టీచర్స్ లేరు, స్కూల్స్ అనేక సమస్యలు ఉన్నాయి. సంక్షేమ హాస్టల్స్లో మెస్ ఛార్జీలు సరిపోవటం లేదు. సంక్షేమ హాస్టల్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు విద్యార్థులు ఈ వింటర్ సీజన్లో. అదేవిధంగా ఈరోజు 6,400 కోట్ల రూపాయల ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. ఈ సమస్యలన్నింటిపైన మేము పనిచేయబోతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్టూడెంట్ మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు విద్యార్థి సంఘాలకు ఎన్నికలను తీసేసి ఇంకోవైపు స్టూడెంట్ మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ద్వంద్వ వైఖరి. విద్యార్థులకు రాజకీయాలు అవసరం లేదంటే నువ్వు, నీ కొడుకు, నీ మనవడే ఈ రాష్ట్రాన్ని ఏలాలా. ఈ సాధారణ ప్రజలు ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేయకూడదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికే స్కూల్స్కి, కాలేజీలకి వెళ్ళొద్దని లోకేష్ సర్కులర్లను జారీ చేస్తాడు. వీటిని వెనక్కి తీసుకోవాలని ఇప్పటికే పోరాడుతున్నాం. ఈ సమస్యలన్నింటిపైన భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణ రూపొందించడానికి ఈ మహాసభలు, దానికి అనుగుణంగా ఈ మహాసభలు జయప్రదం చేస్తాం. ఈ డిసెంబర్ 12, 13, 14 రాష్ట్ర మహాసభలు తిరుపతి కేంద్రకంగా జరుగుతున్నాయి.
అన్ని జిల్లాల్లో వచ్చిన సమస్యలపైన రాష్ట్ర కేంద్రంగా జరిగే మహాసభలో చర్చించి భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేయబోతా ఉన్నాం. ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ జిల్లా రెడ్డిపల్లిలోని జరిగిన కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొన్న చిన్న శ్రీను పేద విద్యార్థులకు వైద్య విద్యను కూటమి దూరం చేస్తుందని మండిపాటు. మత సామరస్యానికి చిహ్నంగా ఇచ్చాపురంలో ఘనంగా పేర్లకొండ ఉత్సవాలు, రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన భక్తజనం. ఉత్సాహభరితంగా ప్రారంభమైన ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా మహాసభలు, నూతన విద్యా విధానాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చిన నాయకులు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.